హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కిచెన్. ఇవాళ నేను చేసిన రెసిపీ డైమండ్ చిప్స్ అండి. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి మైదాతో కానీ బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇష్టం, ఏ పిండితో అయినా మనం చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ మైదా పిండితో చేసిన ఫ్రెండ్స్. చేసుకునే విధానం: కప్పు మైదా వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, తగినంత కారం, కొంచెం వాము వేసుకోవాలి. వాము చేత్తో నలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్, స్మెల్ మంచిగా వస్తుంది. ఇట్లా చేత్తో ఇట్లా నలిపి వేసుకోవాలి. కొంచెం కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఉండలక్క కావాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత పక్కకు పెట్టేసి ఇప్పుడు కొంచెం కొంచెం ఉండలు తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. దానికి నూనె కానీ పిండి కానీ ఏమీ వేయద్దు ఫ్రెండ్స్, అట్లా మంచిగా వస్తాయి. ఇట్లా చపాతీలాగా చేసుకోవాలి. చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నా, మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా మీ ఇష్టం. నేనైతే ఇలా కట్ చేసుకున్నా. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టుకొని మరీ కాగొద్దు ఫ్రెండ్స్, ఆయిల్ లైట్గా కాగాలి. మరీ కాగినా లోపల పచ్చిగా ఉంటుంది. ఇందాక కట్ చేసుకున్నవి బిస్కెట్స్ ఆయిల్లో వేసుకోవాలి. ఒకటి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేసరికి మనం ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలా కాలితే బాగుంటాయి. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.